తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. మా ఇంటి బంగారంతో అద్దరిపోయే కంబ్యాక్ ఇచ్చిన సమంతకు మళ్ళీ మేజర్ బ్రేక్ తప్పదా? ఆల్రెడీ 3 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ బ్యూటీ ఈసారి అంతకు మించిన బ్రేక్ తీసుకోబోతున్నారా? అసలు శామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ ఎప్పుడు ఉండబోతోంది? ఈమె స్క్రీన్ మీద మళ్ళీ ఎప్పుడు రాబోతున్నారు? సమంత ఫ్యూచర్ ప్లాన్స్ పై స్పెషల్ స్టోరీ. సైలెంట్ సెన్సేషన్ అంటారు కదా, మా ఇంటి బంగారంతో బాక్సాఫీస్ దగ్గర సమంత చేసింది ఇది. పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా 100 కోట్ల క్లబ్లో చేరి అత్యధిక వసూళ్లు సాధించిన ఫీమేల్ సెంట్రిక్ తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. రాజ్ నెడమోరు కథ అందించిన ఈ సినిమాను తనదైన స్టైల్లో తెరకెక్కించారు నందిని రెడ్డి. ఈ హిట్ ఇచ్చిన ఉత్సాహంలో సమంత మళ్లీ వరుసగా సినిమాలు చేస్తారేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో మరో మైలురాయి వైపు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా కనీసం 2 ఏళ్లకు పైగానే తాను సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపారు శామ్. 2027లో కంబ్యాక్ అంటున్నారు కానీ పరిస్థితులు చూస్తుంటే 2028లో కానీ సమంత మళ్లీ స్క్రీన్ పై కనిపించడం కష్టమే. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా డిజిటల్ ఆడియన్స్ కు మాత్రం దగ్గరగానే ఉంటున్నారు శామ్. ఈ మధ్య ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో రియాలిటీ షో కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. గతంలో ఆహాలో శామ్ జామ్ అనే షో చేశారు సమంత. అలాగే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా చేశారు. మొత్తానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటున్నారేమే. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.